హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఈ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోలో మనం ఈరోజు నేను బ్రాంప్టన్కి దగ్గరలో ఉంటే సింకూసి పార్క్ మీకు చూపించబోతున్నాను. ఇదేంటంటే పబ్లిక్ పార్క్ అనమాట. చాలా కైండ్ ఆఫ్ లైక్ పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా యాక్టివిటీస్ ఉంటాయి. పిల్లలకైతే ఇలా రైడ్స్, పబ్లిక్ పార్క్ ఉంటుంది, ఆడుకోవచ్చు అనమాట. కొన్ని పే చేయాలి, కొన్ని మాత్రం జస్ట్ ఫ్రీగా ఆడుకోవచ్చు. అందరూ పిక్నిక్ లాగా వచ్చేసి ఇక్కడ వంట చేసుకొచ్చి ఇక్కడ తినడము, ఫుల్ డే అంతా స్పెండ్ చేస్తుంటారనమాట. సో ఇది ఒక కైండ్ ఆఫ్ రైడు. సో ట్రైన్ ఉంది, ఇంకా ఐ థింక్ బర్త్డే పార్టీస్ కూడా జరుగుతున్నట్లున్నాయి. పక్కన హాల్ అలా ఉందన్నమాట. ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివిటీ లైక్ గేమ్స్ ఉన్నాయి, బోట్ రైడింగ్ ఉన్నట్లుంది, ఇంకా చాలా అమ్యూనిటీస్ అయితే ఉన్నాయి. ఈ సమ్మర్స్లో అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. చాలా చాలా యాక్టివిటీస్ ఉన్నాయండి కిడ్స్కి. అందరూ ఇక్కడే తెచ్చుకొని తినడం అంతా ఇక్కడే చేస్తున్నారనమాట. స్విమ్మింగ్ పూల్ లాగా ఉంది కిడ్స్కి. ఇంకా ఫుడ్ అయితే బాగానే చీప్, కొంచెం రీజనబుల్ ప్రైసెస్లోనే ఉన్నాయన్నమాట. ఫుడ్ లైక్ పిల్లలకి ఐస్ క్రీమ్స్, ఇలా పిజ్జా అలాంటివంతా. సో అవన్నీ ఇక్కడే ఉన్నాయి. సో ఇలా కొన్ని రైడ్స్ ఉన్నాయన్నమాట. వీ హ్యావ్ టు పే లైక్ ఎంత అంటే, ఒక రైడ్ తీసుకుంటే $6 ఆర్ $8 పే చేయాలి. 4 రైడ్స్ అయితే సమ్ $20 అట్లాగా. 8 రైడ్స్ అయితే సమ్ 40 అట్లా ఏదో ఉందన్నమాట. నేను సరిగా అబ్జర్వ్ చేయలేదు. సో ఇక్కడంతా మామూలు ఫ్రీగానే ఆడుకోవచ్చు. ఇవంతా పెద్ద పెద్ద స్లైడింగ్స్ అవి ఇవి రకరకాల యాక్టివిటీస్ అయితే ఉన్నాయి కిడ్స్కి ఇక్కడ. సో సమ్మర్ ఫుల్ డే అంతా అయితే ఎంజాయ్ చేయొచ్చు. సో జస్ట్ మీకు చూపిస్తున్నాను అనమాట ఐడియా కోసం, సింకూసి పార్క్లో ఏమేమి అవైలబుల్గా ఉంటాయి అనేసి. సో మాకు ఫస్ట్ వేరే వాళ్ళు చెప్పారనమాట. సో కిడ్స్కి అక్కడ చాలా బాగుంటుంది, మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ దాకా స్పెండ్ చేయొచ్చు అని. సో మేము ఫస్ట్ టైం వచ్చాము ఇక్కడికి. సో అలా వాటర్ స్ప్రింకిల్ అవుతుంటాయి అన్నమాట. అక్కడ కిడ్స్ ఎంజాయ్ చేయొచ్చు. సో ఇలా రైడ్స్ అవి ఇవి ఉన్నాయన్నమాట కిడ్స్కి ఇక్కడ. జస్ట్ కిడ్స్ స్విమ్మింగ్ పూల్ లాగా అనమాట. సో స్విమ్మింగ్ డ్రెస్ తెచ్చుకుంటే ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు అనమాట కాసేపు. సో సమ్మర్లోనే ఇది ఓపెన్లో ఉండేటట్లుంది ఈ స్విమ్మింగ్ రిలేటెడ్వి. ఇంకా చాలా యాక్టివిటీస్ ఉన్నాయండి, నేను అన్నీ కవర్ చేయలేదు. కానీ బోటింగ్ ఉన్నట్లుంది పక్కన, ఈ ట్రైన్ రైడింగ్ పిల్లలకి ఇట్లా చాలా వెరైటీ ఆఫ్ యాక్టివిటీస్ అయితే ఉన్నాయన్నమాట. సో కిడ్స్ని ఎంగేజ్ చేయొచ్చు అనమాట ఫుల్ డే. ఇలా కాసేపు స్పెండ్ చేశాక మేము మళ్ళీ రిటర్న్ అయిపోయాము. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు చూపించడానికి ట్రై చేస్తానన్నమాట. అంటే కెనడాలో మేము ఏ ప్లేసెస్కి అయితే వెళ్తున్నామో అవి. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.